హాయ్, నేను నా వీడియోలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మొక్కజొన్నకు ముందు కొడుతున్నాము. ముందు అట్లా బెల్లం అంటే లావు దాన్ని నైస్గా దంచుకోవాలి. అక్కడ మా నాన్న దంచుతున్నాడు నైటే బెల్లాన్ని. అట్లా అలా ఉంటే అంత అట్లా గుండ్ర అయితే అట్లా దంచుకున్నాడు అంత బెల్లం. ముందు బెల్లం నానబెట్టుకోవాలి ఒకరోజు ముందు నైటే. అంటే రేపు ముందు కొడతా అంటే ఈరోజు ముందు నానబెట్టుకోవాలి. నేను అదే బెల్లం నానబెడుతున్నాను. అది 5 కేజీలు బెల్లం తెచ్చాను. 5 కేజీలు బెల్లం నానబెడుతున్నాను. ఇంటితో అంటే ముందుగా దీన్ని రుబ్బుకోవాలి, దంచుకోవాలి అంత చిన్న నైస్గా. అలాగైతే కరుగుతుంది, లేదంటే అది కొంచెం తొందరగా కరగదు కదా, అందుకే ఇంటితోనే మొత్తం 5 కేజీలు బెల్లం తీసినాను 5 ఎకరాలకి. నైట్ అలా నానబెట్టుకోవాలి. బెల్లం కరిగేట్లా కొంచెం ఇట్లా ఉంటుంటాయి కదా, కొంచెం అట్లా చేత్తో ఇట్లా కరిదిప్తే కొంచెం తొందరగా కరిగిపోతుంది బెల్లం పొద్దున్నకి. బెల్లం నైట్ అలా నానబెట్టినాడు, ఇంకా కరగలే, ఇంకా ఉంటుంది. దాన్ని మరి కొన్ని నీళ్ళకి వేసుకొని కొంచెం చేతి అట్లు పిసిగి ఇంకా కరిగి అట్లా చేసి ముందు కొట్టే స్టార్ట్ చేసిన. ఈసారి అదే పురుగుకి తర్వాత కొంచెం గ్రోత్ వచ్చాక కొడుతున్నాము. సేమ్ ఈసారి కూడా మళ్ళీ 40 ట్యాంకులే కొడుతున్నాము. ఆయన ఇంకో పిల్లోడు వస్తాడు ఈసారి. బెల్లం ఎందుకంటే మనం అదే ఇలా అంత తీపికి కొంచెం లోపల ఉండే పురుగులు కూడా బయటకు వస్తుంది, అందుకని బెల్లం వేయాలి. అంటే లోపల ఇట్లా సుల్లో ఉంటాయి కదా పురుగు, ఈ దీంట్లో నీళ్ళు పడడం, ఇది తీపి నీళ్ళు పడడం వల్ల కొంచెం బయటకు వస్తుంది పురుగు, అది నాకి చచ్చిపోతుంది అని దానికి బెల్లం కలపాలి. మన గడ్డి ముందు కొట్టింది అంత ఇట్లా కలిపించేసారు. మొత్తం ఇలా అంత ఇట్లా కాలిపోతుంది అంత గడ్డి. చిన్న గుండె అయితే మొత్తం ఇట్లా ఎండిపోయేసింది. కొంచెం ఇది కూడా నిదానంగా ఒక 3-4 రోజులు అయిపోతుంది, చనిపోతుంది ఇంకా గడ్డి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.